కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా అందరికంటే ఫస్ట్ టెక్నాలజీకి సంబంధించిన హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన మొబైల్లో మనం 3D రింగ్ టోన్స్ని ఏ విధంగా సెట్ చేసుకుంటాము, అదేవిధంగా మనకు సపరేట్గా కావచ్చు, అదేవిధంగా వేరే వేరే కాంటాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా మెసేజ్కి కావచ్చు, అదేవిధంగా అలారంకి కావచ్చు, ఏ దానికైనా సరే మనము 3D రింగ్ టోన్స్ని మనం సింపుల్గా సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ 3D రింగ్ టోన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకుంటామని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మీరు యాస్టీస్గా ఎప్పటిలాగానే ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్ 3D సౌండ్ రింగ్ టోన్స్ అని. ప్రెస్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఈ యాప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకు దీనికి వచ్చేసి ఒక యాప్, ఈ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన మొబైల్లో 3D రింగ్ టోన్స్ కావాలంటే. అదేవిధంగా దీనికి వచ్చేసి 1 మిలియన్ డౌన్లోడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి రేటింగ్ 4.0 ఉంది. మంచి రేటింగ్ ఉన్న యాపే. అయితే దీన్ని నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని సింపుల్గా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు దీంట్లో 3D రింగ్ టోన్స్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వార్ అని, స్క్రై అని, రివర్ అని, రెయిన్ అని. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను జనరల్గా ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది నచ్చలేదు అనుకోండి, సెకండ్ వన్కి వెళ్ళిపోండి. ఓకే, నాకు వచ్చేసి ఇది నచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా సెట్ చేస్తాను చూడండి. ఇక్కడ దీని 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు ట్యూన్ అని స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ప్రెస్ చేయగానే చూసారా, మన రింగ్ టోన్ వచ్చేసి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే రింగ్ టోన్ మనకు దేనికి ఇప్పుడు సపరేట్గా ఒకటే కాంటాక్ట్స్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మనకు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే సెకండ్ వన్కి ఇక్కడ వచ్చేసి నేను ఒక అబ్బాయి నేస్తున్నాను చూడండి, చూసారా, ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. అదేవిధంగా ఇదే రింగ్ టోన్ని మనము ఇప్పుడు మెసేజ్కి కావాలనుకోండి, ఇక్కడ మెసేజ్ బాక్స్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు మెసేజ్కి అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే రింగ్ టోను మనకు అలారం కావాలనుకోండి, దీనిపైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మనకు ఇది మన అలారంకి సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది రింగ్ టోన్సే వద్దు, నాకు అవసరం లేదనుకుంటే, ఈ 3D రింగ్ టోన్సే వద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఆల్ రింగ్ టోన్స్ అనేది వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, దేనికి ఉండవు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టార్ గుర్తు ఎందుకు కనిపిస్తుందో తెలుసా, ఇక్కడ వచ్చేసి మనకు ఫేవరెట్, మనకి ఏదైతే ఫేవరెట్ ఉందో ఇప్పుడు ఫేవరెట్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేవరెట్ చూశారు కదా, ఇది తీసేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనకు ఫేవరెట్ అయితే ఏదైతే వేసుకుంటామో మనం ఆటోమేటిక్గా ఇది ఫేవరెట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టార్ మార్క్ను ప్రెస్ చేయగానే చూసారా, ఆటోమేటిక్గా ఫేవరెట్ నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా ట్యాప్ చేసిన వెంటనే మనకు ఫేవరెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము 3D రింగ్ టోన్స్ని మన మొబైల్లో సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రింగ్ టోన్ కావచ్చు, మెసేజ్ టోన్ కావచ్చు, సింపుల్గా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.